ఇంటర్మీడియట్లో నీ మార్క్స్ ఎంతమ్మా? 990? 2 ఆల్మోస్ట్ 992. ఆల్మోస్ట్ స్టేట్ టాప్ 5లో ఉండుంటావు కదా. స్టేట్ కానీ 4th సార్. స్టేట్ 4th, గ్రేట్ అనక. ఎందుకు నీకు ఇంట్రెస్ట్ నాన్న? సిఏ అనేది ఎందుకు ఇంట్రెస్ట్? ఏంటి ఆ జీల్కి కారణం ఏంటి? సిఏకి ఇంట్రెస్ట్ ఏంటంటే సార్, ఫస్ట్ థింగ్ అయితే సిఏకి ఒక వాల్యూ ఉంది. ఉమ్, ఆ కోర్స్కి ఏమంటారు, మన నేమ్ పక్కన సిఏ అంటే ఆబ్వియస్లీ ఒక గ్రేట్ థింగ్ అని. ఉమ్. ఇంకా ఏమో సార్, మొత్తం డెడికేషన్ సిఏ అంటే, అందుకే వచ్చా. సో కరెక్టే, యు ఆర్ ఇన్ లవ్ విత్ సిఏ, అది నువ్వు చెప్పింది. ఆ, సో చాలా ఇష్టం సార్ సిఏ అని, కానీ ఉమ్. స్పెసిఫిక్ అంత ఇష్టపడడానికి నేను స్ట్రాంగ్ రీజన్ ఉండాలి కదా, అది నేను అడుగుతుంది. స్ట్రాంగ్ రీజన్ అంటే ఇంకా మా అన్న వల్లనే సార్, ఫస్ట్ థింగ్ అయితే. గ్రేట్. ఇప్పుడు తనకి సిఏ అంటే సొసైటీలో, ఐ మీన్, అంటే మా నైబర్స్ లో కూడా సిఏ అంటే ఓ గ్రేట్, మంచి కోర్స్ అని అలా చెప్పారు ఫస్ట్ థింగ్. సో సిఏ అంటే ఆబ్వియస్లీ సోషల్ ఒక స్టేటస్ చూసి రెస్పెక్ట్, వాల్యూ ఉంటుంది. ఆ సోషల్ స్టేటస్ చూసి నువ్వు కనెక్ట్ అయ్యే కోర్స్కి, అంతేనా? ఎస్ సార్. గ్రేట్ నా. జూన్ 7, 2025 మనకి గుజరాత్లోని వడోదరాలో సిఏ ఇన్స్టిట్యూట్ ఒక ప్రెసిడెంట్, ఆయన ఒక గ్రేట్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్ కాన్ఫరెన్స్లో. చరణ్జోత్ సింగ్ నందా గారు, ఇండియాకి 2050 కల్లా 50 lakhs సిఏలు కావాలట. సో ఎంత హ్యూజ్ డిమాండ్ ఉందో ఎస్ చూడండి. సార్.